డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేద కుటుంబాలను విస్మరించి అధికార అనుకూల వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలనే ప్రయత్నం చేస్తోందని భూపాల్ రెడ్డి విమర్శించారు. అర్హత కలిగిన కుటుంబాలకు వెంటనే ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చిందని చెప్పండి అని వాళ్ళని 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నావు. మరి చెప్పింది ఎవరన్నా? అది నిజమైతే ఎవరైనా చెప్తారు కదా. నువ్వు సిగ్గుమాలినోడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే వాళ్ళని కూడా మాట్లాడమంటే వాళ్ళని మాట్లాడతారు. వాళ్ళు ఇక్కడ సమాజంలో ఉన్న తప్పులు తీసి బయట ప్రజలకు చెప్పడానికి ఉన్న వ్యవస్థనే అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలానే సోషల్ మీడియా అనే వ్యవస్థ దాని కొరకే ఉంది. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యక్తిని చెడు అని నిరూపించే కొరకని, చిత్రీకరించే కొరకని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. అది సాధ్యం కానే కాదు. ఒకవేళ దాంట్లో అయినా సరే భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నాను నువ్వు రుజువు చేయగలిగితే, లేదంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో భూపాల్ రెడ్డి డబ్బులు తీసుకున్నాను నిరూపించగలిగితే నేను తప్పకుండా ఏ శిక్షకైనా తయారు, రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా తయారు. లేదంటే నువ్వు మంత్రి, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది సిద్ధం లేకపోతే నీ జీవితాశయం ఎమ్మెల్యే కావాలని ఉంటే పచ్చి అబద్ధాలు ఎమ్మెల్యే అయినావు, నిందలేస్తున్నావు. భూపాల్ రెడ్డి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చిందని. That's all for now. For more updates, keep watching 99.